బైబిల్ నుంచి వాక్యం చదువుకుంటాం. చదవండి ప్రకటన గ్రంథం. మనము ప్రకటన గ్రంథ ధ్యానాంశాల్లో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని మనం చదువుకోబోతూ ఉన్నాం. బైబిల్ నుంచి వాక్యం చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. అందరు బైబిల్ తీయండి. ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ 7 రకాలుగా ఎలా పనిచేస్తుందో, పరిశుద్ధాత్మ యొక్క యాటిట్యూడ్స్. ఒక మనిషి జీవితంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క అక్కర ఉంటుంది. ఒక సంవత్సరం స్వస్థత కావాల్సి ఉంటుంది, ఒక సంవత్సరం సమాధానం కావాల్సి ఉంటుంది, ఒక సంవత్సరం నెమ్మది కావాల్సి ఉంటుంది, ఒక సంవత్సరం అభిషేకం కావాల్సి ఉంటుంది, ఒక సంవత్సరం ఉద్యోగం కావాల్సి ఉంటుంది, ఒక సంవత్సరం వ్యాపారం కావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క సంవత్సరం అవసరాలు మారిపోతుంటాయి. ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యోగం కోసం ఎవరైనా ప్రార్థన చేయలేం. మనకు ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తాం. రోగం ఉన్నప్పుడు స్వస్థత కోసం ప్రార్థన చేస్తాం. స్వస్థత వచ్చిన తర్వాత ఇక మళ్ళీ దానికోసం అవసరం ఉండదు మనకి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి మన అవసరాన్ని బట్టి ఆయన దిగి రాబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోయిన వారు లేవనెత్తడానికి దేవుడు బలశూరుడిగా దిగి రాబోతున్నాడు. బలహీనులకు బలాభివృద్ధి కలగచ్చడానికి రాబోతున్నాడు ఆయన. అదేవిధంగా గుండె చెదరిన వారిని ఓదార్చటానికి ఆదరణకర్తగా ఆయన దిగి రాబోతూ ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఆయన ఒక్కొక్క రకంగా పనిచేస్తూ ఉన్నాడు. సో ఈ రోజున మనం పరిశుద్ధాత్మక కొన్ని ఫామ్స్, కొన్ని రకాలైనటువంటి పరిచయాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నాం పావురం. పరిశుద్ధాత్మ భూమి మీదకి ఎలా దిగి వచ్చిందంట? పావురం లాగా దిగి వచ్చింది. రెండవది, పరిశుద్ధాత్మ ఎలా దిగి వచ్చింది? బలముగా వీచే గాలి వలె వచ్చింది. మూడవది, పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది చెప్పండి? అగ్ని వలె వచ్చింది. నాలుగవదిగా ఈరోజు మనము పరిశుద్ధాత్మ వర్షముగా దిగి రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనకు వర్షము వలె దిగి రాబోతూ ఉన్నది. చదువుదాం ఒకసారి. ఎహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షములు కురియును. చప్పట్లు కొట్టి బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఏ వర్షాలు కురుస్తాయంట? దీవెనకరమైన. ఒక గింజను ఫలింపచేయడానికి, ఒక బీడు భూమిని ఫలింపచేయడానికి, ఒక మోడు బారిన చెట్టును ఫలింపచేయడానికి, ఫలరహితమైనటువంటి బ్రతుకును ఫలభరితంగా మార్చడానికి ఈ ఆశీర్వాదకరమైన వర్షము దేవుడు పంపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం ఒకవేళ మోడు బారిపోయి ఉన్నావేమో, అన్నీ పోగొట్టుకుని ఉన్నావేమో, జీరోకి వచ్చేసావేమో, ఒకవేళ నీ జీవితంలో నెమ్మదిని కోల్పోయావేమో, నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి స్థాయికి ఎదగలేక చతికిల పడిపోయావేమో, మోసపరచబడ్డావేమో, సమస్తం కోల్పోయి ఇక్కడ కూర్చున్నావేమో, చెబుతున్న ఈ రోజున దేవుడు తిరిగి మరలా నీ మోడు బారిన బ్రతుకు మీదకు దీవెనకరణ వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. నీ బీడు బారిన భూమి మీదకు ఆయన ఫలభరితమైనటువంటి వర్షమును, షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదకరమైన జల్లులను, తొల్లకరి వానను కురిపించబోతూ ఉన్నాడు. ఈ వర్షం వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? వర్షం ఏమి ఇవ్వబోతుంది మన జీవితంలో అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక పండునిచ్చాను అనుకోండి, పండు. దీంట్లో మీరు ఎన్ని గింజలు ఉన్నాయో లెక్క పెట్టగలరు. యూ కెన్ కౌంట్ హౌ మెనీ సీడ్స్ ఆర్ దేర్. అవునా? లెక్క పెడతారా లేదా? ఇప్పుడు నేను మీ గింజ, దీంట్లో ఉన్నటువంటి ఈ చిన్న సీడ్ ఎన్ని చెట్లు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎంత కలప ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ గింజ తీసుకోపోయి, ఈ గింజ కానీ మట్టిలో పడిపోయింది అనుకో, మట్టి పొరలన్నీ కమ్మేస్తాయి. దీన్ని మట్టి పొరలన్నీ కమ్మేస్తాయి. నిరాశ అనే మట్టి పొర, నిస్పృహ అనే మట్టి పొర, భయం అనే మట్టి పొర, వ్యసనం అనే మట్టి పొర కమ్మేస్తాయి. దీంట్లో
ఇదన్నిటి మధ్యలో కింద పడిపోయి ఎక్కడో అడుగున ములుగుతూ ఉంటుంది. ఇక నేను బయటికి రాలేను, ఇక నేను బయటికి వచ్చి ఫలించలేను, ఇక నా బ్రతుకు అయిపోయింది. ఒక విత్తనంలాగా మట్టి గడ్డల మధ్యలో ఉన్నాను నేను. నా బ్రతుకులో ఇక మంచి కాలాలు నేను చూడలేను, మట్టికి పైన నేను వెళ్ళలేను, అంతే నా జీవితం, నా కర్మ, నా తలరాత. ఎన్ని రకాల పేర్లు పెట్టుకుంటాం మనం మన జీవితానికి. కానీ దేవుడు విని 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 ఒక్కసారి ఆకాశంలో ఒక నల్లని మేఘాన్ని పంపిస్తాడు, నిండా నీళ్లున్నటువంటి ఒక మేఘాన్ని పంపిస్తాడు. ఆ తర్వాత ఫళమని ఉరుములు మెరుపులు పంపిస్తాడు. ఆ తర్వాత చల్లని చిరుజల్లులు పంపిస్తాడు. పంపించిన వెంటనే ఆ నేరుగా ఈ యొక్క కప్పబడిపోయి అడుగునెక్కడో ఉన్నటువంటి ఈ విత్తనం మీద కురుస్తుంది వాన. కురిసిన తర్వాత చెప్పండి, ఇది నీటిని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా దాని యొక్క అది ఇంతే ఉంటుందా, నీళ్లు తాగిన తర్వాత ఎంత లావు అయిపోద్ది, పెద్దదైపోద్ది. ఆ తర్వాత భూమిని, వాటి పొరలను, వాటి సంఖ్యలను పట 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 తెంచుకొని పైకి రాబోతున్నది. సభలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తా. హల్లెలూయా. పైకొచ్చి మరి పచ్చని ఆకులతో ఎదిగి ఎదిగి ఫలించి, కొమ్మలతో ఎదిగి ఫలించి, ఆ తర్వాత చూస్తే మరలా ఇట్లాంటి కొన్ని లక్షల ఫలాలు ఇవ్వబోతూ ఉన్నది. మనిషి లెక్క పెట్టలేనటువంటి విత్తనాలను, ఫలాలను ఈ చెట్టు ఇవ్వబోతూ ఉన్నది. సభలు కూడా బిగ్గరగా నేను మాయపరుస్తా. ఈ విత్తనంలో ఏమి దాచిపెట్టాడు దేవుడు అంటే లక్షల ఫలాలు దాచిపెట్టాడు. ఈ విత్తనంలో ఏం దాచిపెట్టాడు దేవుడు అంటే లక్షల కొలది చెట్లను దాచిపెట్టాడు. ఈ విత్తనంలో ఏం దాచిపెట్టాడు దేవుడు అంటే గొప్ప నీడను దాచిపెట్టాడు, ఇంకా గొప్ప అగ్నిని దాచిపెట్టాడు, ఇంకా సంగీత గానాలు దాచిపెట్టాడు. చెప్పాలి గట్టిగా. ఈ చెట్టు పెద్దదై బాగా వటవృక్షం అయితే ఆ నీడలో ఎంతోమంది వచ్చి కూర్చుంటారు. ఆ నీడలో ఎంతోమంది బాటసార్లు వచ్చి కూర్చుంటారు. అక్కడ ఎంతోమంది అలసిపోయిన వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అక్కడ ఎండ దెబ్బ తగులుతున్న వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అక్కడ ఈ ఫలాలు ఎంతోమంది అనుభవిస్తారు. అంతేకాదు, ఎన్నో ఆ చెట్టు బాగా పెరిగి పెద్దదైపోయిన తర్వాత ఆ చెక్కలో నుంచి అనేకమైన తబలాలు, గిటార్లు ఎన్నో రాబోతున్నాయి. వాటిలో నుంచి సంగీత గానాలు రాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. తబలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్టులో నుంచి వస్తున్నాయి. ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టులో నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పు గట్టిగా. ఆ చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? నిరాశ నిస్పృహలో కృంగినటువంటి ఒక విత్తనం మీద పడినటువంటి తొలకరి వాన వలన వస్తుంది. God wants to send the showers of blessing upon you. నీ జీవితం మీద దేవుడు తొలకరి వర్షమును కురిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సో తొలకరి వాన పడిన వెంటనే పరిస్థితి మారిపోతూ ఉన్నది. తొలకరి వాన పడిన వెంటనే దీనిలో ఉన్నటువంటి లక్షల కొద్ది బీజములు బయటికి రాబోతున్నాయి, లక్షల కొద్ది వృక్షాలు బయటికి రాబోతున్నాయి, లక్షల కొద్ది నీడ, లక్షల కొద్ది ఇచ్చేటువంటి నీడ బయటికి రాబోతూ ఉన్నది. నేనంటా నువ్వు కూడా ఒక మామూలు వ్యక్తిగా ఉన్నావేమో. కష్టాల మధ్యలో, ఓటమి మధ్యలో, శ్రమల మధ్యలో, లాసుల మధ్యలో, నష్టాల మధ్యలో ఒకవేళ నువ్వు కృంగిపోయి కప్పబడి ఎవరికి కనబడకుండా, కనబడినా దాటిపోయేటట్టుగా, నీకు ఇంతమంది నువ్వు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా కనబడినా వాళ్ళని చూసి చూడకుండా వెళ్ళిపోయేంత స్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఒకవేళ కృంగిపోయి ఉన్నావేమో, చెబుతున్నా ఎవరు నేను బయట తీయలేరు కూడా. ఏ ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ తీయలేరు. కానీ ఒకే ఒక నాయకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఎవరైనా యేసు నీ బ్రతుకులో తన కనికరపు వర్షాన్ని కురిపించి తిరిగి మరలా ఊహ కందని రీతిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఊహ కందని స్థానంలో కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు. ఒకసారి దావీదు మహారాజు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు సింహాసనం మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, ఇదిగో నేను రాజనగరును కట్టాలి, ముఖ్యంగా రాజసింహాసనం చేయాలి. మీరు అర్జెంటుగా వెళ్ళి శిఖరం మీదకి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవదారు వృక్షములను, గంధవర్గ వృక్షములను తీసుకొని రండి అని చెప్పాడంట. పని వాళ్ళు కొన్ని వేల మంది వెళ్ళారు.
వెళ్ళి కొండల మీదకి వెళ్ళి చెట్లు నరికి తీసుకొస్తున్నారు. ఒక చెట్టు బాగా చావదేలుంది, ఆ చెట్టును తీసుకొస్తా ఉన్నారు. చాలామంది భుజాల మీద పెట్టుకొని ఆ కొండల నుంచి చిన్నగా తీసుకొస్తా ఉన్నారు. ఆ టైంలో వాళ్ళందరూ భారంగా దాన్ని మోసుకొని వస్తా, అబ్బా ఈ చెట్టు ఎంత సుగంధ వాసన వస్తుందిరా, ఎంత చక్కగా వస్తుందిరా ఈ వాసన, ఎంత బాగుంది, ఎంత పెద్ద చెట్టును కోరుకున్నాడు ఈయన. బా ఈ చెట్టు ఎంత అదృష్టవంతురాలు, ఈ చెట్టు ఎంత గొప్పది, రాజు కూర్చొని సింహాసనం చేయబడుతుంది, రాజు కూర్చొని తీర్పు తీర్చేటువంటి సింహాసనం. అక్కడ కూర్చోడానికి ఈ మొక్కను ఈ చెట్టును దేవుడు ఎన్నుకున్నాడు, రాజుగారు ఎన్నుకున్నాడు. బా ఎంత మంచి అవకాశం వచ్చింది ఈ చెట్టుకి అనుకుని అందరు అంటా ఉంటే ఆ చెట్టట నోరు తెచ్చి మాట్లాడుతుందంట, అయ్యా ఈ రోజున్న ఈ సుగంధం ఒకప్పుడు లేదు నా జీవితంలో. అవునా? అవును. ఒక గింజలాగా మట్టిలో పడి, రాళ్ల మధ్యలో పడి, దిక్కులేని వ్యక్తిగా, అందరి చేత వెలివేయబడి, త్రోసివేయబడి, పనికి రానటువంటి ఒక గింజగా ఎక్కడో మట్టి తుప్పల్లో, మట్టి పొరల్లో దాచబడ్డానయ్యా నేను. అవునా? అవునయ్యా, అవునయ్యా. ఈ రోజు నన్ను కోరుకున్నట్టుగా ఆ రోజు నన్ను ఎవరు కోరుకోలేదు. ఈ రోజు నన్ను తీసుకొని రమ్మన్నట్టుగా కబురు పెట్టినట్టుగా ఆ రోజు నన్ను ఎవరు కబురు పెట్టలేదు. అటువంటి దీనస్థితిలో నా జీవితంలో ఒక రోజున ఒక నీలి మేఘం వచ్చింది, అంతే తొలకరి వాన పడింది. పడిన వెంటనే నా జీవితం మారిపోయింది. ఎక్కలేని శక్తి వచ్చింది. రాళ్లను మట్టిని పెకిలించుకొని రాగలిగే సామర్థ్యం ఆ తొలకరి వాన నాకు ఇచ్చింది. నన్ను అణిచి వేసినటువంటి అదే రాయిని బ్రద్దలు చేసుకొని రాగలిగే శక్తి ఆ తొలకరి వాన నా జీవితంలో నాకు ఇచ్చింది. ఈరోజు రాళ్ళు, నిందలనే రాళ్ళు, రాళ్ళు రప్పలు, కష్టము, రోదన, శ్రమ, వ్యతిరేకతలనే రాళ్ళు, వెలివేతలనే రాళ్ళు, నీ గతాన్ని ప్రతిసారి గుచ్చి గుచ్చి నిన్ను బాధించే ప్రజల నోళ్ళ రాళ్ళు ఒకవేళ నిన్ను బాధిస్తుంటే, వాటి కింద పడి నలిపేస్తుంటే, ఈరోజు దేవుడు చెప్తున్న మంచి మాట ఏమిటి అంటే, ఇదిగో నీ కోసం నేను తొలకరి వర్షాన్ని పంపబోతూ ఉన్నాను. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇక నువ్వు ఒంటరివి కావు, లక్షల మందిని తయారు చేసే మహావృక్షానివి. ఆమేన్. లక్షల మందికి నీడనిచ్చే వృక్షానివి. లక్షల గానాలు నీటిలోంచి బయటికి రాబోతున్నాయి. అనేక మంది ప్రజలు, ముఖ్యంగా పరలోకమందున దేవుణ్ణి క్రిందికి దించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి సంగీత గానముగా దేవుడిని మార్చబోతూ ఉన్నాడు. సొలొమోను కాలములో అనేకమైన ఆరాధన చేయటానికి, దావీదు కాలములో ఆరాధన చేయటానికి కొన్ని వేల తబలాలు, కొన్ని వేల గిటార్లు, కొన్ని వేల సితార్లు దావీదు చేపించాడు. దావీదు ఒకసారి సితార్ తీసుకొని వాయిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎదురుగా రాజుగారు మీద కొట్టుకుంటా ఉన్నాడు. సౌలు రాజు ఏమైంది, ఆయనకి భయంకర దురాత్మ బట్టి కొట్టుకుంటా ఉన్నాడు. దావీదు వచ్చాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు, గిటార్ తీసుకున్నాడు, వాయించడం మొదలుపెట్టాడు. వెంటనే దురాత్మ గజ 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 వణుకుతూ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఆ రాజు విడిచిపెట్టి పారిపోయింది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఆ గిటార్లో, ఆ చెట్టు కొమ్మలోంచి వచ్చినటువంటి ఆ గిటార్లో ఏముంది అంటే, పరిశుద్ధాత్మని కిందికి దించే సామర్థ్యం ఉంది, దురాత్మ శక్తులు పారదోలే సామర్థ్యం ఉన్నది, శక్తి ఉన్నది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఎక్కడో పడిపోయిన నీ జీవితాన్ని నేను చెబుతున్నాను, నిజంగా నువ్వు పాడి స్తుతించి ఆరాధించే బిడ్డవైతే, దేవుని పట్ల ఆసక్తి గల బిడ్డవైతే, దేవుని పట్ల మరి ఆశ గల బిడ్డవైతే, నీ ద్వారా లోకాధికారిని, సాతాను శక్తులను దేవుడు పారగొట్టబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడు ఆయన. నీ ద్వారా దేవుని మహిమ దిగి రాబోతూ ఉన్నది. దేవుడే దిగి రాబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి బిగ్గరగా దేవుని మహిమ పరుస్తాం. యేసయ్యా, 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 యేసయ్యా. అందుకే చెబుతున్నా, మీ ఇంటిలో ప్రతి గదిలో మొట్టమొదటి దేవుని గదిగా ఒక గదిని ప్రతిష్ఠించినప్పుడు ఆ గదిలో చేసే ఆరాధన బట్టి దేవుడు దిగి వచ్చునుగాక. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో, వారి మధ్యలో నేను ఉంటాను. ఆమేన్. కొంతమంది కుటుంబాలు కూర్చొని అన్నం తినుకుంటా, లేకపోతే కూర్చొని అందరు కూర్చొని టీవీ ముందు కూర్చొని ఆడి మీద జోకేసి, వీడి మీద జోకేసి, ఆ సినిమా డైరెక్టర్ ఎవర్రా,
ఈ సినిమా హీరో ఎవర్రా? లేదంటే కొంతమంది కూర్చొని జోకులు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళట్లా వీళ్ళెట్లా, వీళ్ళట్లా వాళ్ళెట్లా. కొంతమంది ఇళ్ళు వెటకరానికి కేంద్రంగా ఉంటాయి. కొంతమంది ఇళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడానికి, తల్లిదండ్రులు తిట్టుకుంటూ ఉంటే పిల్లలు ఎట్టు కూర్చొని ఉంటారు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి జగడాలకు నిలయంగా ఉంటుంది కొంతమంది ఇల్లు. కొంతమంది ఇళ్ళు చెప్పండి విమర్శలకు స్థానంగా ఉంటుంది. విమర్శించుకుంటూనే ఉంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అని లాక్కుంటూనే ఉంటారు భార్యాభర్త ఇద్దరు. ఇటువంటి పరిస్థితి ఉంటుంది. చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి ఇళ్లలో దేవుడు ఉంటాడని ఎక్కడా లేదు. ఆయన అల్లరికి కర్త కాదు. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో దేవుడు ఉండాలంటే ఖచ్చితంగా ముందు గొడవ ఆపేయాలి. నీ ఇంట్లో దేవుడు సంచరించాలంటే, దేవుని ఆత్మ సంచరించాలంటే ఖచ్చితంగా విమర్శ ఆపేయాలి, అపహాస్యం ఆపేయాలి. ఎందుకు దేవుడు ఏమంటున్నాడు? అపహాసకులు కూర్చునే చోట మీరు చెప్పండి కూర్చోవద్దు, మనల్నే కూర్చోవద్దు అన్నాడు. ఆయన కూర్చుంటాడా? వాళ్ళ మీద జోకేసి వీళ్ళ మీద జోకేసి పక్క నవ్వి చప్పట్లు కొట్టి వాళ్ళని హేళన చేసి వీళ్ళని హేళన చేసి నీ ఇంట్లో దేవుడు ఉంటాడా? లేకపోతే ఆ టీవీ పెట్టుకొని వాళ్ళు వేసే జోకులు నవ్వి వీళ్ళు వేసే జోకులు నవ్వి చప్పట్లు కొట్టుకొని ఉంటాడా నీ ఇంట్లో దేవుడు? ఆయన మహాపరిశుద్ధుడు. నీ ఇంట్లో ఆయన ఉండడు, నీ బ్రతుకులు ఆయన ఉండడు. ఆయన కావాలంటే చెప్పండి, ఆయన స్తుతించే వారి మధ్యలో ఆయన ఉంటాడు, ఆయన ఆరాధించే వారి మధ్యలో ఉంటారు, ఆయన మహిమపరిచే వారి మధ్యలో ఉంటారు, ఆయన ఘనపరిచే వాళ్ళ మధ్యలో ఉంటాడు. అందుకే ఈరోజు మనం దేవుడు కావాలి మన బ్రతుకులు అనుకుంటే ఆయన ఘనపరచాలి. ఉదయాన్నే లేచి ఆయన మహిమపరచాలి. నీ ఇల్లు దేవుని ఆలయముగా మార్చబడాలి, దేవుని ఆహ్వానించే స్థలముగా ఉండాలి. దేవుడు అక్కడ ఉండలేడు నువ్వు ఆరాధిస్తూ ఉంటే. నీ గదులు దేవుని మహిమతో నింపబడిపోతాయి, నీ గదులు దేవుని శక్తితో నింపబడిపోతాయి, నీ పిల్లల మనస్సులు దేవుని జ్ఞానంతో నింపబడిపోతాయి, నీ పిల్లల హృదయాలు దేవుని ఆత్మ జ్ఞానంతో నింపబడి ఆత్మపూర్ణులుగా మార్చబడిపోతారు వాళ్ళు. నా ఇల్లు దేవుని మహిమ గల ఆలయముగా మార్చబడునుగాక. హల్లెలూయా. చెత్త కబుర్లు, చెత్త మాటలు, చెత్త జోకులు నీ పిల్లల మైండ్లో చెత్త నింపుతుంది, నీ భార్య మైండ్లో చెత్త నింపుతుంది, నీ మనసంతా చెత్త నిండిపోద్ది, చెత్త కుప్ప అయిపోద్ది ఇల్లంతా. ఈరోజు క్లియర్ చేయాలి వాటిని. దేవునికి మహిమకరంగా మన మనసు, మన హృదయం మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి. దేవుని అగ్ని మన గుండెల్లో మండాలి, దేవుని మహిమ దిగి రావాలి, దేవుని తేజస్సు నిలిచే స్థలముగా మన ఇల్లు మార్చబడాలి. సో ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనము ఒంటరి వారం అయ్యుండి కూడా, ఏకాకులం అయ్యుండి కూడా, సమస్యల మధ్యలో ఉన్నప్పటికీ కూడా, కష్టాల మధ్యలో ఉన్నప్పటికీ కనీసం పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, పిల్లలకు బట్టలు కొనిచ్చుకోలేని పరిస్థితి, పిల్లలకి మనం కనీసం అన్నం పెట్టలేని పరిస్థితి కొన్నిసార్లు వచ్చి ఉండొచ్చు మన జీవితంలో. మీకే కాదు, నాకు కొన్ని వందల సార్లు వచ్చింది అట్లాంటి పరిస్థితి. కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఒక క్యాన్ నీళ్లు తెచ్చుకోవడానికి 5 రూపాయలు లెక్క ఎత్తుక్కున్న రోజులు ఉన్నాయి. పరిస్థితి ఉంది నా జీవితంలో, నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే స్తుతించడం ఆరంభించాను, ప్రభువా స్తుతించడం ఆరంభించాను, ఆకలి తప్పికలతోనే దేవుని మందిరంలోకి వచ్చి అక్కడ పడిపోయి స్తుతించడం ఆరంభించాను. నోరు ఎండిపోతున్నా కానీ దేవుడు గొప్ప తలుపులు తెచ్చేవాడు, ఉన్నట్టుండి ఎవరినో పంపించేవాడు, అద్భుతమైనటువంటి సహాయాన్ని దేవుడు పంపి సహాయం చేసేవాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నా ఆకలి ఆయనకు తెలుసు. నేను స్తుతించడం మొదలు పెడితే నా ఆకలి రాజ్యంలోకి ఆయన రాబోతున్నాడు. నేను స్తుతించడం మొదలు పెడితే నా సమస్యల రాజ్యంలోనికి ఆయన రాబోతున్నాడు. నా కష్టాల లోకంలోనికి ఆయన రాబోతున్నాడు. పౌలు శీలలు కష్టం వచ్చి స్తుతిస్తుంటే ఎవరు వచ్చారు? అందరూ చూసి ఎర్రోడా, ఇప్పుడేం పాటలు రప్పించోడా అన్నారు. కానీ ఎవరు వచ్చారు? పౌలు శీలలు కష్టాల్లో స్తుతిస్తుంటే ఎవరు వచ్చారు? కష్టాలను పెకిలించి పునాదులతో సహా లేపే దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. మొర్దెకై ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇచ్చింది, యూదులందరూ చచ్చిపోవాలని. ఎస్తేరు గ్రంథములో మొర్దెకై బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు వచ్చారు చెప్పండి? దేవుని సన్నిధి దిగి వచ్చింది. శత్రు సమూల నాశనం అయ్యింది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తాను అంటే అర్థం ఏంటి తెలుసా? బూడిద పోసుకొని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, గోనె పట్ట కట్టుకొని ప్రార్థిస్తున్నప్పుడు, అంటే మిమ్మల్ని కట్టుకోమని కాదు, పోసుకోమని కాదు, అటువంటి అనుభవంలో నేనేమి లేదయ్యా, నా జీవితంలో ఏమీ లేదయ్యా, నా జీవితంలో బ్రతుకేమి లేదయ్యా, కాలిపోయింది, అంతా ఆశలన్నీ కాలిపోయినాయి,
బ్రతుకంత పూడిదైపోయిందయ్యా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదయ్యా అనేటువంటి అనుభవంలో కానీ వచ్చి ప్రార్థన చేస్తే నా ఘనత అంతా పోయింది. ఒకప్పుడు ఎంత ఘనంగా ఉన్నాను, ఎంత రాయల్టీగా ఉన్నాను, ఒకప్పుడు ఎంత బాగున్నాను, కానీ ఇప్పుడు అంతా పోయిందయ్యా, గోనె పట్లంటి బ్రతుకొచ్చిందయ్యా అని దీన మనస్సుతో, దీన హృదయముతో ఎప్పుడైతే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావో ఆ రోజున నీ ఇంటిని దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే చెప్పండి, మట్టి పొరల్లో మరి కష్టాల్లో, శ్రమల్లో, బాధలు ఉన్నటువంటి నీ కుటుంబాన్ని దిగి వచ్చి ఆయన కనికరపు జల్లును కురిపించి నీ ఇంటిని ఒక మహావృక్షంగా చేయబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథం చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 వచ్చి చదవండి ఒకసారి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు. ఆమేన్, హల్లెలూయా. మీ పేరు పెట్టుకొని చదవండి వాక్యం మీద. సిస్టర్ ప్రసన్న మొద్దు నుండి వేరు పుట్టును. మొద్దంటే ఏంటి? ఎండిపోయినటువంటి మోడైపోయిన జీవితం, ఆశలన్నీ విఫలమైన జీవితం, బ్రతుకంత నాశనమైన జీవితం, ఏ మాత్రం కూడా ఆనందం లేని జీవితం, ఉన్న చెట్టు కొట్టివేయబడి కొమ్మలని చల్లా చెదిరైపోయి దానికి కాసిన పండ్లన్నీ చెదిరైపోయి కొట్టబడినటువంటి జీవితం, మోడైపోయిన జీవితం. అయితే దీని మీదకి ఏం దేవుడు పంపించబోతున్నాడు తెలుసా? చెప్పండి, ఆయన కనికరపు వర్షాన్ని పంపించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. God wants to send the rain of the mercy. God wants to shower the rain of the mercy upon your rod. నీ మొద్దు అయిన జీవితం మీదకు ఆయన తొలకరి వర్షాన్ని మరలా పంపించబోతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఎంతో వైభవం, ఒకప్పుడు ఎంతో ఘనత, ఒకప్పుడు ఎంతో సమృద్ధి, ఒకప్పుడు ఎంతో ఆశీర్వాదం ఉన్న నీ జీవితంలో ఒకవేళ ఈ రోజున అంతా పోగొట్టుకుని ఉంటే చెబుతున్నాడు, ఈ రోజున నీ జీవితం మీదకి ఆయన కనికరపు వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. ఎండి మోడైన జీవితాన్ని చిగురింప చేయబోతున్నాడు. తిరిగి మరలా అంకురం ఎదిగి ఫలించినట్లుగా వేరులలో నుండి నిన్ను లేవనెత్తబోతున్నాడు. వేరులలో నుండి నిన్ను ఫలభరితంగా మార్చబోతున్నాడు. చెప్పాలి గట్టిగా. జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ వర్షమును పంపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ జ్ఞానము లేక పోగొట్టుకున్నామేమో జీవితంలో, వివేకము లేక అందరి మాటలు నీ బతుకు నాశనం చేసుకున్నావేమో, ఒకవేళ నీ జీవితంలో దేవుని ఆధారపడక నీ జీవితం అన్నీ పోగొట్టుకున్నావేమో, కానీ ఈరోజు ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు అంటే జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మను, పరిశుద్ధాత్మను ఇవ్వబోతూ ఉన్నాడు. చెబుదాం గట్టిగా, యేసయ్యా నాకు జ్ఞాన వివేకముల ఆత్మ దయచేయి ప్రభువా. జ్ఞానముతో నా బ్రతుకును కట్టుకునే కృప దయచేయి ప్రభువా. వివేకముతో నా సరిహద్దులను విశాలపరుచుకునే శక్తి నాకు దయచేయి ప్రభువా. ఆమేన్, ఆమేన్. నేను చెబుతాను, ఒక విషయం చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఈ గింజలో, ఈ యొక్క సీడులో దేవుడు ఏం దాచిపెట్టాడు అంటే చెప్పండి, లక్షల చెట్లు. చెప్పాను కదా, లక్షల చెట్లు దాచబడ్డాయని. దీంట్లో ఎవరు చూడలేరు, దీంట్లో ఎవరు చూడలేరు దాన్ని, కానీ ఖచ్చితంగా ఒకరోజు బయటికి వస్తుంది. నేను అదే అంటాను, ఒక నల్లని సీడులాగా ఉన్నటువంటి ఈ వృక్ష, దీనిలో ఇంత మహిమను దేవుడు దాచిపెడితే నీలో, దేవుని స్వరూపంలో పుట్టిన నీలో దాచిపెట్టలేదా దేవుడు? పెట్టాడా లేదా? చెప్పాలి, పెట్టాడా లేదా? ఆమేన్, ఆమేన్. నిన్ను ఆశీర్వాదపు నిధిగా ఆయన సృష్టించాడు. ఈ యెఫ్తా ఉన్నాడు బైబిల్లో. నేను యెఫ్తా గురించి ఎప్పుడు చెప్తుంటాను. ఈ యెఫ్తా ఒక విత్తనంగా ఉన్నాడు. ఎటువంటి విత్తనం? వేశ్య కడుపును పుట్టిన ఒక విత్తనం లాగా ఉన్నాడు. అపనిందల మధ్యలో, మట్టిలో, అన్యాయమనే మట్టిలో, చెడ్డ పేరనే మట్టిలో, చెడ్డ గతం అనే మట్టిలో, చెప్పుకోవడం చరిత్ర లేని చరిత్రహీనుడు అనేటువంటి మట్టిలో కప్పబడి ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ యెఫ్తా మీదకి వచ్చినప్పుడు యెఫ్తా ఏమయ్యాడు అంటే, ఈ పనికిరాదని అందరూ అనుకుంటున్న యెఫ్తాలో ఏమి దాచిపెట్టాడంటే దేవుడు మహాపరాక్రమశాలిని దాచిపెట్టాడు. యెఫ్తాలో దేవుడు ఒక పరాక్రమశాలిని, శత్రు సైన్యాన్ని ఒకే ఒక్క యుద్ధంలో పారదోలేటువంటి మహాపరాక్రమశాలిని దేవుడు పెట్టి ఉంచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతేకాదు, ఒక జడ్జిని దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. అంతేకాదు, ఒక జడ్జిని దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. అంత మాత్రమేనా, దేవుని సేవకురాల్ని కనినటువంటి ఒక గొప్ప తండ్రిగా, ఖ్యాతి గల తండ్రిగా అతన్ని దాచిపెట్టి
దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చరిత్ర గల వ్యక్తిగా దేవుడు అతను దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీలో ఒంటరి విత్తనం కొను, నీలో ఏ ఆకారం లేని ఒక విత్తనం కొను నీ జీవితంలో దేవుడు ఎంత పెద్ద మహిమను దాచిపెట్టి ఉంచాడో తెలుసా? నా విషయం నేను చెప్తాను. చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడు కనీసం నాకు చెప్పులు లేవు. స్కూల్కి వెళ్తా ఆ రోడ్డు పక్కన చివరిలో ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి గడ్డి మీద నడుచుకుంటూ వస్తూ ఉండేది. మా అమ్మ అనేది 7వ తరగతి పాస్ అయితే చాలు, ఎవరో పెళ్లి చేసేస్తామనేది. స్పోన్ ఎట్టగొట్టి 10th క్లాస్కి వచ్చా, 10 పాస్ అయితే చాలు పెళ్లి చేసేస్తా అనేది. ఏదో ఒక టీటీసీ చేసుకో, లేకపోతే నర్స్ ట్రైనింగ్ చేసుకో, ఇంకంతకన్నా మనం చదివించలేము అనేది. మా ఇంట్లో మా బాబాయిలు అందరూ కూడా అట్లా అనుకునేవాళ్ళు. ఆడపిల్లకి చదువు ఎందుకు, ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది, ఎవరిని ఉద్ధరిస్తుంది, పెళ్లి చేసి ఎవడు కొంపో ఊడుస్తుంది, ఎవరింటి పేరో మోస్తుంది. ఇది ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఆడపిల్లలు ఎవరింటి పేరు మొయ్యరమ్మా, నీ ఇంటి పేరే నువ్వు మోసుకుంటావు, ఏం దిగులు పడొద్దు. సర్టిఫికెట్లు అన్నీ మీ నాన్న ఇంటి పేరే ఉంటుంది, మీ ఇంటి పేరే ఉంటుంది. చెప్పాలి గట్టిగా. చదువుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఎవరింటి పేరే మోయాల్సి వస్తుంది. నువ్వు మార్చుకుంటే తప్ప ఎవరింటి పేరు మోయాల్సిన అవసరం లేదు. ఆడపిల్లైనా మగపిల్లైనా మీ ఇంటి పేరు మీరే మోసుకుంటారు. సో కొంతమంది ఇలా వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. ఇలా వాళ్ళతో వాళ్ళకెందుకు, ఆడపిల్ల మనం ఎందుకు చదివించాలి, ఎవరింటికో వెళ్ళిపోద్ది. నా మీద ఇట్లాంటి ఫీలింగే ఉండేది. అయితే అనుకోకుండా నా జీవితంలో దేవుని కృప, నేను దేవుడిని నమ్ముకోవడం, ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళడం, కాలేజీ ఒక్కదాన్ని ఇంటర్మీడియట్లో మా గర్ల్స్ అందరూ నేను ఒక్కదాన్నే పాస్ అయ్యాను, ఒక్కదాన్నే పాస్ అవ్వడం. ఆ తర్వాత నాకు ఎంసెట్ రాయడం, సీట్ రావడం. ఇంటర్మీడియట్ వరకు మా ఇంట్లో కరెంట్ లేదు, బీటెక్ వచ్చేంత వరకు మా ఇంట్లో ఫ్యాన్ లేదు. బయట యాప చెట్టు ఉంటే యాప చెట్టు కింద పుస్తకాలు వేసుకొని బీటెక్లో ప్రిపేర్ అయ్యా నేను. తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, కాలేజీకి వెళ్ళే ఛార్జీ డబ్బులు లేక, బస్ పాస్ ఆదివారం పని చేయదు మాకు, ఆదివారం స్పెషల్ క్లాస్ ఉండేది, ఆ రోజు నడిచిపోవాలి. అట్లాంటి పరిస్థితులు నాకు ఎంత మాత్రం నిరీక్షణ లేదు, అసలు కొద్దిగా నిరీక్షణ లేదు నాకు. కానీ దేవుడు నా జీవితంలో అద్భుతమైనటువంటి స్టడీని ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ఖ్యాతిని ఇచ్చాడు, ఆయన పరిచర్యని ఇచ్చాడు, అనేకులు ఆస్వాదించే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. చెబుతున్న ఈ రోజున పనికిరాని నా జీవితంలో, ఎందుకు కొరగా నా జీవితంలో ఇంత గొప్ప మేలు దాచిపెట్టిన దేవుడు ఇంకా ఏం దాచిపెట్టాడో తెలియదు. ఒక్కొక్కటి రివీల్ అవుతా ఉంది ఇప్పుడే. ఇంకా రాబోతున్న కాలంలో ఏం చేయబోతున్నాడో, ఎటువంటి ఆత్మ వరములతో అలంకరించబోతున్నాడు, ఎటువంటి ఫలాలు ఇవ్వబోతున్నాడు, ఎటువంటి స్థాయి ఇవ్వబోతున్నాడు, ఎంత గొప్ప శిఖరాన్ని తీసుకొని పోబోతున్నాడు, నేను చచ్చిపోయే లోపల ఏ గొప్ప కార్యం నా పట్ల చేయబోతున్నాడు దేవుడు అనుకుంటా. నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను, ఎక్కడికో ఎక్కుతాను. నా తండ్రి నన్ను తీసుకొని పోతాడు. ఆయన చిత్తం 100% నెరవేర్చుకుంటాడు నా జీవితంలో. గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ హిస్ డిజైర్స్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. ఎంత వరకు హెచ్చించాలని దేవుడు ఆశపడుతున్నాడో అంతవరకు షూర్లీ గాడ్ విల్ ఎగ్జాల్ట్ మై లైఫ్. నాకు విశ్వాసం ఉంది, నీకుందా విశ్వాసం? ఈరోజు నేను ఒంటరిగా కనబడవచ్చు, నా వెనకెవరు లేకపోవచ్చు, కానీ ఒక రోజున నేను అంటాను, ఈ మహాసైన్యం అంతా ఎవరిది, ఈ మహాప్రజలంతా ఎవరు? పరలోకి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, నీవు కన్న బిడ్డలేరా వీళ్ళందరూ, నీ బిడ్డలరా వీళ్ళందరూ, ఈ సైన్యం అంతా నీదిరా అంటాడు దేవుడు. చప్పలు కూడా బిగ్గరగా దీన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. భూమి మీద అనేకులకు ఆశీర్వాదకరం చేయబోతున్నాడు. చెబుతున్న ఈ రోజు నీ జీవితాన్ని ఆశీర్వాదకరం దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఎటువంటి సమస్యలో నీవు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు నువ్వు వచ్చినా, ఈరోజు దేవుడు ప్రామిస్ నీ కోసం వచ్చి ఉన్నది, దేవుని సమాధానం నీకు వచ్చి ఉన్నది. ఈ రోజున చూద్దాం, ఒక మంచి మాట చదువుదాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చదవండి ఒకసారి. బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నా కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ డాక్టర్ చెప్పి ఉంటాడేమో, డాక్టర్ చెప్పి ఉంటాడేమో నువ్వు బతకమని, డాక్టర్ చెప్పి ఉంటాడేమో
నీ బిడ్డ బతకదని, డాక్టర్ చెప్పి ఉంటాడేమో నీ బతుకు నీకు వచ్చే రోగం తగ్గదని, లోకంలో ప్రజలు చెప్పి ఉంటారేమో నీ తలరాత మారదని, నీకు సేఫ్టీ రాదు అని. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నేడు నిన్నటిదాకా నువ్వు విన్న మాట వేరు, నిన్నటి వరకు నీ చెవులు విన్న మాట వేరు, నిన్నటి దాకా నీ హృదయం గ్రహించిన శబ్దం వేరు, ఈరోజు దేవుడు చెప్తున్న మాట వేరు. నేడు నిన్ను కాపాడి నీ తరములను కాపాడి నిలబెట్టగల రక్షకుడు పుట్టి ఉన్నాడు నీ కోసం. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. యేసు నీ కొరకు నేడే పుట్టి ఉన్నాడు. ఎప్పటిదాకా నీకు సేవర్ లేడు నువ్వు అనుకుంటున్నావేమో, సేఫ్టీ లేదు అనుకుంటున్నావా, బైబిల్ చదివినా, పాటలు పాడినా, ఆరాధించినా నాకెవరున్నారండి, నన్నెవరు చూస్తారండి, నాకు ఒక ఆపరేషన్ అయితే నన్నెవరు చూస్తారు, నాకు జీతం రాకపోతే నన్నెవరు చూస్తారు, ఒకవేళ నాకు ఫలాన్ని లేకపోతే నన్నెవరు చూస్తారు. ఇంక ఇట్లాంటి మాటలు మాట్లాడు చాలామంది. నాకు అనిపిస్తుంది, ఇంత పెద్ద దేవుడిని నమ్ముకొని, ఇంత పెద్ద గ్రంథాన్ని, ప్రపంచాన్ని తల్లకింద చేసిన గ్రంథాన్ని చదువుకుంటూ, ఇంత పెద్ద రక్షకుడు తెలుసుకొని ఏం మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. దేవుని అవాయిడ్ చేసి మాట్లాడుతున్నారు, దేవుని వెలివేసి మాట్లాడుతున్నావు, నువ్వు దేవుడు లేడని మాట్లాడుతున్నావు. దెయ్యాలే గజగజ వణుకుతున్నాయంట దేవుడిని చూసి, దేవుడిని చూసి జయాలు గజగజ వణుకుతూ, అయ్యో నువ్వు దేవుని కుమారుడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడు అయ్యా అని దేవుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్న దేవుడికి. నువ్వు అంటావు, నాకెవరున్నారు, నాకు ఉద్యోగం పోతే నన్ను బతికిచ్చేది ఎవరు, పలానోళ్ళు లేకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారు, నా బాస్ లేకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారు. ఎవరిని బాస్? హూ ఈజ్ యువర్ బాస్? చెప్పండి, ఎవరిని బాస్? ఎవరిని పెట్టుకున్నావు బాస్ స్థానంలో? ఎవరిని పెట్టుకున్నావు? దేవుడిని పెట్టరు చాలామంది, లోక బాసులు పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పినట్టు అలా తిరుగుతుంటారు, ఎటు పంపిస్తాడు పోతుంటారు. దేవుడి సన్నిధే ఉండదు. ఇంకా ఈపు గాలిపోయిన వాళ్ళకి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళు తిరిగి వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు. చాలామంది జీవితం నేను చూస్తుంటాను, సన్నిధి విడిచిపెట్టి తిరిగే వాళ్ళ జీవితాల్లో ఒక్కరి జీవితంలో ముఖంలో సంతోషం లేదు. ఎప్పుడు కాలిపోయిన ముఖాలు, రేగిపోయిన జుట్టు. ఒక బ్రదర్ చక్కగా వచ్చి ఆరాధన చేసేవాడు ఇక్కడ, నీట్గా, బాగా నీట్గా వచ్చి చక్కగా తెల్లని షర్ట్ వేసుకొని, ఎప్పుడు తెల్లని షర్ట్ వేసుకొని ఆరాధన చేసేవాడు. ఎందుకు ఈ మధ్య మానేసాడు, రాలేదు. అక్కడ కనపడ్డాడు ఎక్కడ, నాకు వస్తా ఎట్టున్నాడంటే జుట్టు అంతా రేగిపోయి, ముందంతా తెల్లబడిపోయి, అసలే గ్యారంటీ కలరు, అది ఇంకా గ్యారంటీ కలర్ అయిపోయి భయంకరం అయిపోయింది పరిస్థితి. అసలు చూసి నాకు జాలేసింది. ఒకప్పుడు ఎంత చక్కగా నిగనిగలాడుతా నూనె పెట్టుకొని నా చక్కగా నీటికి వచ్చేవాడు. ఏమైందిరా నీ బ్రదర్కి? తండ్రి ఒక్కటే కారణం, దేవుడు లేకపోవటమే కారణం. ఎన్నున్నా దేవుడు నీ బ్రతుకులో లేకపోతే, దేవుడి జీవితంలో లేకపోతే, చెబుతున్నాను, ఎన్ని ఉన్నా నీ ముఖం వాడిపోయినట్టే, కాలిపోయిన పెంకే తప్ప నీ ముఖంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. 3 పూట్ల మూలుగలు తింటుంటే మాకేంది, నువ్వు ఎంతన్నా తిను, నీ ఆత్మ ఖాళీగానే ఉంటుంది, నీ మనసు ఖాళీగానే ఉంటుంది. నువ్వు ఎంతైనా ఎంత మంచి బట్టలను కట్టుకో, నీ లోపల ఉన్నటువంటి ఆ పరలోక సంతోషము యొక్క తలుపులు తెరవబడవు, నీ ముఖం వాడిపోయే ఉంటుంది. నిజం చెప్తున్నా నేను, ఎంతన్నా ఉన్నాయి, నీ ముఖంలో సంతోషం ఉండదు. కానీ యేసుతో నువ్వు ఉన్నప్పుడు, దేవునితో ఉన్నప్పుడు, ఏమీ లేకపోయినా, పచ్చడి తినేసి వచ్చినా నీ ముఖంలో తెలియని పరలోక ఆనందం ఉంటుంది, పరలోక సంతోషం ఉంటుంది, గొప్ప ధైర్యం నీ జీవితంలో ఉంటుంది. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుని ఆత్మవర్షం నీ మీద కుర్రవాలి, నీ మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడు చెప్పింది చేసిన తర్వాతే ఏదైనా, దేవునికి ఇష్టం లేదు ఏది చెయ్యను నా జీవితంలో చెప్పి చూడు. నీ మోడుబాని జీవితాలు చిగురింపజేసే దేవుడు తన ఆత్మవర్షాన్ని కురిపించబోతున్నాడు నీ జీవితంలో, తన కనికరపు వర్షాన్ని కురిపించబోతున్నాడు నీ జీవితంలో. దేవుడు బూడిద పోసుకొని, గోనె పట్ట కట్టుకొని మొర్దెకై ప్రార్థన చేశాడు. అదే వీధిలో బూడిదగా పోసుకొని, ఏ వీధిలో బూడిద పోసుకొని, ఏ వీధిలో గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశాడో, అదే వీధిలో సన్నపు నార వస్త్రాలు కట్టుకొని ప్రధానమంత్రి అయి దేశానికి వెళ్ళాడు. చప్పుడు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తా. చప్పలు కొట్టి గట్టిగా, చప్పలు కొట్టి గట్టిగా, హల్లెలూయా, చెప్పు గట్టిగా. చూడండి, మీరు కావాలంటే ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకుని వాడు
రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞలే. చాలు చాలు. ఏం కట్టుకున్నాడు చెప్పండి మొర్దెకాయి? ఏం కట్టుకున్నాడు? బట్టలు చింపేసుకొని ఏం కట్టుకున్నాడు? గోనె పట్ట కట్టుకున్నాడు. తర్వాత బూడిద పోసుకున్న నెత్తిన మహారోదనతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని సముఖాన్ని ఎవరు మర్చిపోతారు, విడిచిపెడతారో వాళ్ళ జీవితంలో భయంకరమైనటువంటి అప్పగించేస్తాడు దేవుడు. ఇంకా నువ్వేం చేయనవసరం లేదు. గొడవలు, కొట్లాట్లు, తన్నులాట్లు, కంప్లైంట్లు, చెప్పండి, ఇటువంటి అన్నీ ఉంటాయి. దేవుని తలాంతు నీ జీవితం దాచి పెట్టావా, అప్పగించేస్తాడు దేవుడికి. అంతే, క్షమాపణ లేదని చెప్తున్నావు. అందుకే యూ మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని భయం కలిగి దేవుని తలాంతుని వాడు, దేవుడిని ఆస్వాదిస్తాడు. జలధారలు ప్రవహిస్తాయి, ఊటలు ప్రవహిస్తాయి, నీ ఎడారి బ్రతుకుని మారుస్తాయి. నువ్వు మాత్రమే కాదు, నీ దగ్గర అనేక మంది బ్రతుకులు దేవుడు మార్చబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పర్వతము చుట్టుపట్ల ఉన్నటువంటి ప్రతి దానికి దేవుడు వర్షాన్ని పంపబోతూ ఉన్నాడు. నీ యొక్క ఇంటి చుట్టూ దేవుడు వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగం చుట్టూ దేవుడు వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. నీ వ్యాపారం చుట్టూ దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు. నీ వృత్తి చుట్టూ ఉన్నటువంటి చుట్టుపక్కల వర్షాన్ని కురిపించబోతున్నాడు. నువ్వు ఏ పని చేస్తున్నావు, పని చుట్టూ దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు. నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల అందరూ ఆశీర్వదించబడబోతూ ఉన్నారు. నీ చుట్టుపక్కల బంధువులంతా దీవించబడబోతున్నారు. నిన్ను బట్టి భూమి మీద ఉన్న వంశములు దీవించబడబోతూ ఉన్నాయి. చప్పట్లు కొట్టేసాయో అని పిలువు గట్టిగా. మోడుబాన జీవితాలు ఆయన తొల్లకర్రి వానతో తడపబోతూ ఉన్నాడు. తొల్లకర్రి వానతో తడపబోతూ ఉన్నాడు. తిరిగి అంకురంలోంచి లోపల నుంచి దేవుడు కొమ్మలు రప్పించబోతున్నాడు. అది పెరిగి పెద్దదై అనేక జనములకు ఆశ్రయపట్టణంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆమెన్. ఒక్క మోషే చిన్నప్పుడు 3 నెలల వయసులోనే విడిచిపెట్టబడ్డాడు తల్లిదండ్రుల చేత. రే మేము కాపాడలేము, పోరా, నువ్వేమైపోతావు, మేమేం చేయలేమురా అని 3 నెలల వయసులోనే మోషేని ఒక పెట్టెలో పెట్టి ఏ తల్లి పంపలేనట్టుగా, ఏ తండ్రి విడిచిపెట్టలేనంతగా జమ్ముపెట్టి చేసి పెద్ద నదిలో, ప్రపంచంలో పెద్ద నది నైలు నది, ఆ నదిలో విడిచిపెట్టేశారు. మేము కాపాడలేము నాయనా, నిన్ను మేము కాపాడలేము. సైనికులు కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరు దొరుకుతారా, బానిస పిల్లలు వేసేద్దామని తిరుగుతూ ఉన్నారు. సైనికుల పాదాలు చాలా దగ్గరగా ఉన్నాయి. తల్లిదండ్రులు ఆయన చేతులు ఎత్తేశారు. లక్షలాది మంది ఇజ్రాయేల్ అక్కడ ఉన్నారు. ఎవరు కూడా తనని కాపాడలేదు. అమ్మో మేము కాపాడలేము నాయన నిన్ను అని వదిలేశారు అందరూ. ఒంటరిగా 3 నెలల బిడ్డ ప్రయాణం ఎట్టుపోతుందో తెలియదు, ఏ దరికి చేరతాడో తెలియదు, ఎటు కొట్టుకొని పోతాడో తెలియదు. అందరూ వదిలేశారు, ఒక్కరు కూడా లేరు. 3 నెలల వయసులోనండి. నేను అంటాను, మీరందరూ నాకు కష్టం వచ్చింది, నాకు వచ్చిన కష్టం ఎవరికి లేదు, నాకు వచ్చిన శ్రమ ఎవరికి లేదు, అసలు నేను కాబట్టి భరిస్తున్నా, నేను కాబట్టి సచ్చినోడితో కాపురం చేస్తున్నా, నేను కాబట్టి ఈ మనిషితో బతుకుతున్నా, అసలు నేను కాబట్టి అంటావు నువ్వు. మోషే లాంటి కష్టం ఎప్పుడైనా వచ్చిందా నీ జీవితంలో? చెప్పండి. నీది వన్ ఆఫ్ ద ప్రాబ్లం అంతే. నీదే పెద్ద ప్రాబ్లం మాత్రం కాదు. నీకంటే పెద్ద ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమెన్. సో మోషే 3 నెలల ప్రాయంలో ఎటు వెళ్ళాలో తెలియక, ఎటు కొట్టుకొని పోతారో తెలియక ఒంటరి బతుకులు వెళ్ళిపోయాడా. చివరికి ఎవరికి దొరకకూడదు వాళ్ళకి దొరికాడు. తల్లి ప్రార్థన చేస్తే, అయ్యా శత్రువు చేతికి మాత్రం దొరకకూడదు అయ్యా, రాజుకు మాత్రం కనబడకూడదు అయ్యా, రాజ కుటుంబీలు కనబడకూడదు అయ్యా, శత్రువు ఒక కత్తికి నా బిడ్డ బలి కాకూడదు అని చెప్పి పంపించేసింది. కానీ ఎవరికి దొరకకూడదు, ఎవరికి కంట పడకూడదు వాళ్ళ కంటే పడ్డాడు ఆయన. ఆ రాజకుమార్తె పిలిచింది, ఏదో పెట్టి కొట్టుకొస్తున్నట్టుంది, తీసుకురాపో అని తన సర్వెంట్ని పంపించింది. తీరా చూస్తే ఆ బానిస వస్త్రంలో ఉన్నటువంటి చిన్న బిడ్డ కనబడ్డాడు. వెంటనే ప్రియ దేవుని బిడ్డ ఆమె హృదయం పరవశంతో కేకలు వేసింది. దేవుడు కనికరం ఆమె గుండెల్లోనికి వచ్చింది. ఒక మనిషి మన మీద కనికర పడ్డాడంటే మన ముఖాన్ని చూసో, మన భక్తిని చూసో, శక్తిని చూసో కాదు, దైవ కనికరం ఉంటేనే కనికర పడతారు మన మీద. చెప్పాలి గట్టిగా. సో దేవుని కనికరం దిగి వచ్చింది, బానిస వస్త్రం తీసి అవతల పడేసింది. ఆ తర్వాత చూస్తే చెప్పండి ఏ వస్త్రం వచ్చిందో తెలుసా? రాజవస్త్రం వచ్చింది అతని మీద. చెప్పండి కూడా బిగ్గరగా దాన్ని మాయపరుస్తాను. ఆ తర్వాత అతనిలో గొప్ప లీడర్, ఒంటరిగా సమస్యల మధ్యలో, శత్రువుల మధ్యలో, పదునైన కత్తుల మధ్యలో, రాజశాసనాల మధ్యలో, కర్కశమైన ద్వేషం మధ్యలో, రాజు యొక్క పగ ప్రతీకారాల మధ్యలో కప్పబడినటువంటి మోషే లాంటి చిన్న బీజములో ఏం దాచిపెట్టాడు దేవుడు?
మహానాయకుడిని దాచిపెట్టాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. ఆమేన్. కొట్టు గట్టిగా. ఆకాశపు మన్నాను దించే నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. హల్లెలూయా. అగ్ని స్తంభము మేఘము దిగివచ్చి కిందికి తీసుకొచ్చే నాయకుడిగా దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మారా జలాలు మార్చేవాడిగా, బండలు బద్దలు చేసి నీళ్లు తెచ్చేవాడిగా దేవుడు అతన్ని మార్చుకున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రపంచానికే లా రాసేటువంటి, కాన్స్టిట్యూషన్ రాసేటువంటి, ఏమంటారు కాన్స్టిట్యూషన్ ఏమంటారు తెలుగులో? రాజ్యాంగాన్ని రాసేటువంటి, ప్రపంచానికి రాజ్యాంగాన్ని రాసిచ్చేటువంటి ఒక రాజ్యాంగకర్తను దేవుడు చిన్న బీజంలో దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా నేను మాయంపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నువ్వేదో తక్కువ అనుకుంటావు, ఏదో లేదనుకుంటావు, ఏదో జరిగిపోయింది అనుకుంటావు, నో అంటావు. ఇక నా జీవితంలో నేను ఓడిపోయాను కాబట్టి ఎక్కడ నాకు ఏమీ లేదంటావు. కానీ దేవుడు ఏం దాచిపెట్టి ఉంచాడు చెప్పండి? మహానాయకత్వం నీ జీవితంలో దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. ఘనత గల ఒక పాత్ర నీలో దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. శ్రేష్టమైన ఒక పాత్ర దేవుడు దాచిపెట్టి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఎంతమంది? హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ దీస్ వర్డ్స్? ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? రెండు చేతులు పైకెత్తి చెబుదామా? తండ్రి మీకు స్తోత్రం. మోడు బారిపోయాను తండ్రి. ఈరోజు జీవితంలో చాలా క్రష్ అయిన పరిస్థితుల మధ్యలో వచ్చి ఉంటావేమో. దేవుడు ఒక మాట చెబుతున్నాడు, నీ మీద తొలకరి వాన కురిపించబోతూ ఉన్నాను. మహానాయకుడిగా నేను నిలబెట్టబోతూ ఉన్నాను. గొప్ప శక్తివంతమైన బిడ్డగా నేను నిలబెట్టబోతూ ఉన్నాను. నా ఆత్మతో నేను కట్టబోతున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడి మీదకి వచ్చినప్పుడు, తొలకరి వాన నీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ కురిపించబడినప్పుడు నీ చరిత్ర మారబోతూ ఉన్నది. ఏ సమస్యని కప్పివేసిందో ఆ సమస్యను పెకిలించే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. ఏ రాళ్ళు అనే నిందలు నీ మీద వేయబడ్డాయో ఆ రాళ్లను పగలగొట్టుకొని బయటకు వచ్చే శక్తి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ వ్యాధి అనే రాయి నీ మీద వేయబడిందో, మన్ను నీ మీద వేయబడిందో ఆ మట్టిని పెకిలించుకొని వచ్చే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రోజున నోరు తెచ్చి అందరం అడుగుదాం. యేసయ్యా. ఎవరు మౌనంగా ఉండదు, ప్రతి ఒక్క నోరు తెచ్చి అడగాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి నాకు శక్తి కావాలి నాయన, తండ్రి నాకు బలము కావాలి నాయన. మోషే యొక్క దేవుడా, మోషే యొక్క దేవుడా, శత్రు పడగ నీడలో దేవా క్షేమంగా బ్రతికించిన దేవా, రాజరిక వస్త్రాలు ఇచ్చిన దేవా, నాకు ఇవ్వగలవ నమ్ముచున్నాను తండ్రి. నీ ఆత్మవర్షము నాకు కావాలి తండ్రి. నువ్వు మౌనంగా ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు